శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. ముందుగా వృశ్చిక రాశి వారికి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. గెట్ రెడీ అండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోయే ఒక రాశి ఏదైనా ఉంది ఈ సంవత్సరం అని అంటే అది వృశ్చిక రాశియే. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉండే మీరు ఈ సంవత్సరం మీకు అన్ని గ్రహాలు మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాయండి మీకు అనుకూలం ఇవ్వడానికి. శని ఇస్తే ఎవరన్నా ఆపగలరా? శని భగవానుడు అంటారు చూసారా, ఆ శని భగవానుడే మీకు యోగాన్ని కల్పించబోతున్నాడు. ఇంతకంటే యోగం మీకు ఏమన్నా కావాలా? అద్భుతం. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, ఊరికే బోరు కొట్టకండి, మేము ఎన్నోసార్లు చూస్తాం, మీరు చెప్పింది జరగట్లేదు కదా. గెట్ రెడీ. రాసి పెట్టుకోండి, ప్రతి డైలాగ్స్ రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి మిత్రులారా పట్టిందల్లా బంగారం అండి. మీకు ఏమేమి సాధించబోతున్నారంటే అసలు చెప్పడానికి కూడా ఇట్లా ఆనందం అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి 12-13 ఏళ్లుగా ఏ ఒక్క సుఖం కూడా పొందలేదు. ఏదో జరుగుతుంది, జీవితం అంతా జరిగిపోతుంది అంతే. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఆరోగ్యం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, సమాజం బాగాలేదు. ఎవరు చూసినా చెడుగా చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్, బిగ్ ఫుల్ స్టాప్ పెట్టండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ అదృష్టమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఎలా ఉందంటే మీ యొక్క నిర్ణయ శక్తి పెరుగుతుంది. కొన్ని సవాళ్లు ఉన్నా కూడా సరైన నిర్ణయాలతో సాధిస్తారు, కుంభస్థలాన్ని కొడతారు. శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 5వ స్థానంలో శని వచ్చేసాడంటే అది జీవితంలో ఒక్కసారి జరుగుతుందండి. 5వ స్థానంలో శని రావడం అది మీకు వచ్చేసింది. ఆపగలడా ఇంక బిడ్డ భగవంతుడు? ఇట్లా ఇవ్వబోతున్నాడు బౌన్స్ బ్యాక్. మన చేతితో బంతిని గోడ కొడితే మన చేతి శక్తి కంటే గోడ శక్తి ఎక్కువ. 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోట్ల రెట్లు తిరిగి మనకు అనుగ్రహంగా రాబోతుంది. ఎలా? ఆర్థికంగా సంపన్నమవుతారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. చెప్పకండి గురుగారు, మాకు నేను ఒక చిన్న ఉద్యోగిని, నాకేం వస్తుంది? నువ్వు చిన్న ఉద్యోగంలో ఉంటే కాదు, క్విట్ ద జాబ్, స్టార్ట్ చేయండి ఒక చిన్న వ్యాపారం. 10,000, 20,000 జీతం మానేయండి, వ్యాపారం స్టార్ట్ చేయండి, చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడి నుంచి పెట్టుబడి? అప్పు చేసి అప్పవ్వండి, చూడండి ఎలా ఉంటారు. చూడండి, నేను మామూలుగా చెప్పట్లేదు,